ఇవాళ ఏపీలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, జిల్లాల వారీగా పరిస్థితికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై ప్రత్యేక చర్చ ఉండబోతోంది. అన్ని జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు, డీజీపీ ప్రత్యేక సమీక్ష చేస్తారు. ఏపీలో లా అండ్ ఆర్డర్స్, డ్రగ్స్ నియంత్రణ, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇవాల్టి రెండో రోజు కలెక్టర్ల సదస్సుకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనకు హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, ముఖ్యంగా ఆదాయార్జన, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఇవాల్టి సదస్సులో ప్రముఖంగా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ జోష్నా అండ్ గుడ్ మార్నింగ్. మొత్తానికి మాత్రము 2 రోజుల పాటు రాష్ట్ర సచివాలయంలో 5వ బ్లాక్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. మొదటి రోజు కంప్లీట్గా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు, అలాగే సూపర్ 6కు సంబంధించినటువంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రవేశపెట్టిందో వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పిందో, సో వాటికి సంబంధించినటువంటి అమలు, అలాగే వాటి పనితీరు, అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదరికాన్ని నిర్మూలన చేసేందుకు తెరపైకి తెచ్చినటువంటి P4 సంబంధించినటువంటి ప్రోగ్రాం ఏ రకంగా సాగుతుంది. సో అన్న వాటితో పాటు మిగిలిన శాఖలకు సంబంధించి కూడా పూర్తిగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. అలాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గతంలో ఏ రకంగా ఉంది, ప్రస్తుతం ఏ రకంగా ఉంది, ఏ రకంగా ముందుకు పోవాలి అన్నటువంటి ఆ దిశ నిర్దేశం అయితే మొదటి రోజు చేసుకోయింది. సుదీర్ఘంగా ఈ సమావేశం అయితే సాగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు, 9 గంటల వరకు కూడా ఈ సమావేశం అయితే సుదీర్ఘంగా సాగింది. సో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, అలాగే సెక్రటరీలు ఈ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అలాగే ఏ జిల్లాలు ముందరున్నారు, ఏ జిల్లాల్లో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే ఆ జిల్లాలు మిగిలిన జిల్లాలకు ఏ రకంగా ఆదర్శంగా ఉన్నారు, వాటికి సంబంధించి ఏవేవి అవగాహన పెంచుకోవాలి అన్న దానిపైన కూడా పూర్తిగా కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో ముందుకు సాధించాలంటే, ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి జిల్లాల కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే జిల్లాకు సర్వోన్నత అధికారిగా కలెక్టర్ ఉంటారు కాబట్టి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా ఏదైనా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరపున ఇటు సంక్షేమ పథకాలు అందాలన్నా, అలాగే మిగిలిన సేవలు అందాలన్నా కూడా కంప్లీట్గా కలెక్టర్లే పూర్తిగా బాధ్యత వహించాలి. కాబట్టి ఆ ప్రభుత్వం సక్సెస్ కావాలన్నా, లేదంటే చెడ్డ పేరు తెచ్చుకోవాలన్నా ఖచ్చితంగా కలెక్టర్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి కలెక్టర్ కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి పెద్ద ఎత్తున బాధ్యతగా తీసుకొని ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన స్పష్టమైనటువంటి విధానంతో ఇటు ముందుకు వెళ్తున్నారు. సో దీన్నే నిన్న కలెక్టర్ల అందరికీ కూడా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి కలెక్టర్కి సంబంధించినటువంటి పనితీరు పైన కూడా మానిటరింగ్ జరుగుతుంది. అలాగే కొన్ని శాఖలలో చాలా వరకు కూడా అసంతృప్తిగా ఉన్నాము, వాటిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా విద్యకు సంబంధించినటువంటి వాటిపై ఏదైతే రెసిడెన్షియల్లో సరైనటువంటి ఆహారం కానీ, అలాగే సదుపాయాలు కానీ అందడం లేదు, వీటికి సంబంధించి మా దృష్టికి వస్తున్నాయి. ఇమ్మీడియట్గా అటువంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు మొదటగా సస్పెండ్ చేస్తాం, ఆ తర్వాతనే వారి నుంచి వివరణ కోరుతాం. సో దీనికి సంబంధించి పూర్తిగా కలెక్టర్లు దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే మిగిలిన ఏవైతే శాఖలకు సంబంధించి ఆయా రంగాలలో కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి, వాటి అభివృద్ధికి సంబంధించి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇటు అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను ప్రత్యేక ఆయన అభినందించడం జరిగింది. ఏదైతే స్కూల్ పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వచ్చేటప్పుడు శుభ్రంగా అంటే స్నానం చేసిన తర్వాత చక్కగా కనిపించే విధంగా తల దువ్వుకోవడం, అలాగే పౌడర్ వేసుకోవడం, నీట్గా కనిపించే విధంగా ఒక సిస్టమ్ అయితే ఆ జిల్లాల కలెక్టర్లు ఆ ప్రాంతాల్లో పాటిస్తున్నటువంటి నేపథ్యంలో అది అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు కూడా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. మరోవైపు కొందరు కలెక్టర్లు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు, వారి పనితీరును మాత్రం చాలా మెచ్చుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మిగిలిన వారు కూడా దాన్ని ఫాలో చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా మొదటి రోజు కంప్లీట్గా ఏదైతే సంక్షేమ పథకాల అమలు, అలాగే సూపర్ 6
అమలుతో పాటు మిగిలిన అంశాలకు సంబంధించి చర్చించడం జరిగింది. ఈ రోజు రెండో రోజుకు సంబంధించి ప్రధానంగా ఆర్థిక అభివృద్ధి, అంటే నేనంతా కూడా జిఎస్టీపీకి సంబంధించి కూడా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఏ రకంగా పెంపొందించాలన్న దానిపైన కూడా చర్చ జరిగింది. సో ఈ రోజు సంబంధించి ఆదాయార్జన శాఖలు అలాగే శాంతి భద్రతలు దీనికి సంబంధించి పూర్తిగా ముఖ్యంగా విజన్ 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో నుంచి కూడా ఆయన ఒకటే స్పష్టం చేస్తూ వస్తున్నారు, తనకు విజన్ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని అమలు పరిచేందుకు ప్రతి కలెక్టర్ కూడా చొరవ చూపాలి, బాధ్యత తీసుకోవాలి, ముందుకు రావాలి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. గత 4 కలెక్టర్ల సమావేశంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ 5వ కలెక్టర్ల సమావేశంలో కూడా అదే స్పష్టం కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 2047 భారతదేశం స్వాతంత్రం పొంది 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలి, అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉండాలి, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అదంతా కూడా జిల్లా కలెక్టర్లతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలతో మమేకమై అన్ని శాఖలను సమన్వయం చేసుకొని పూర్తిగా విజయవంతంగా ముందుకు నడిపిన నాడే విజన్ 2047 సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఆయన పలు సందర్భాలు చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించి కూడా ఇటు కలెక్టర్లతో ఆయన పూర్తిగా కూడా చర్చించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఆదాయార్జన పైన కూడా పూర్తిగా దృష్టి పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఆ శాఖలకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులతో పాటు అలాగే జిల్లా కలెక్టర్లకు కూడా ఒక దిశా నిర్దేశం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా ఆదాయార్జన శాఖలైనటువంటి వాణిజ్య పన్నులు, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అలాగే టూరిజం, అలాగే విద్యుత్, మైనింగ్, ఎక్సైజ్, సో ఇవన్నీ కూడా వీటికి ఈ శాఖలకు సంబంధించి వాటి పనితీరు ఏ రకంగా ఉంది, సో వాటికి పెట్టుకున్నటువంటి నిర్దేశిత లక్ష్యాలను మనం చేరుకోగలుగుతున్నామా లేదా చేరుకోలేకపోతున్నామా, చేరుకుంటే వాటిని మరింతగా ప్రోత్సహించి ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, వాటిలో మరిన్ని లక్ష్యాలను ఎలా చేరుకోవాలి అనే దానిపైన ఒకవేళ ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతే ఇప్పటి వరకు వాటిలో ఎదురైనటువంటి లోటుపాట్లు ఏంటి, వాటికి సంబంధించి కంప్లీట్గా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆ లక్ష్యాలను మనం చేరుకోగలము అన్న వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి సంబంధిత ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు పూర్తిగా కూడా దానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఆ తరువాత ముఖ్యమంత్రి వారికి ఒక దిశా నిర్దేశం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నిలపాలన్నా కంపల్సరిగా ఆదాయార్జన శాఖనే ముఖ్య కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి కంప్లీట్గా ఆయా రంగాలలో కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం నిర్దేశిత లక్ష్యాలను మనం చేరుకుంటామో దానికి సంబంధించి అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇటు కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇక శాంతి భద్రతలకు సంబంధించి రీసెంట్ గా కేబినెట్ సమావేశంలో అయితేనేమి, అలాగే మీడియా సమావేశంలో అయితేనేమి ప్రధానంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒక రకంగా చూసుకుంటే నెల్లూరు ఏదైతే జిల్లా ఉందో, ఒక సిటీ ఉందో, ఇది ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. ఒకప్పుడు ఈ జిల్లాకు ఏ ఎస్పీని పంపించినా లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి పరిపాలన సాగేది. సో అటువంటి జిల్లాను ఈరోజు కొందరు కంప్లీట్గా కూడా మార్చివేశారు. ఏదైతే కంప్లీట్గా అంటే లేడీ డాన్స్ రెడీ అయిపోయారు, మత్తు పదార్థాలకు బానిసలు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారన్నటువంటి ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో అంటే కేవలం నెల్లూరు లాంటి సిటీనే ఈ రకంగా మార్చారంటే మిగిలిన ప్రాంతాలు ఆల్రెడీ కాస్త క్రైమ్కు అలవాటు పడినటువంటి ప్రాంతాలను తామెంతో కూడా మార్చగలిగాం. సో దీన్ని కూడా మారుస్తాం. సో ఆ ప్రాంతాలపైన పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్కు బానిస అవుతున్నారు, చాలా వరకు కూడా ఇటు స్టూడెంట్స్కి సంబంధించి చెడిపోతున్నారు. సో వారిపైన పూర్తి స్థాయిలో అలాగే గంజాయి కూడా ఎక్కువగా వినియోగం పెరిగింది, వాటిని నియంత్రించేందుకు అలాగే సైబర్ నేరాలు పెరిగాయి, మహిళల పట్ల కూడా చాలా వరకు నేరాలు పెరుగుతున్నాయి. వీటన్నిటిని నియంత్రించేందుకు పూర్తిగా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన గతంలో అనేక సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీటి అమలుకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ అలాగే హోంశాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి మధ్యాహ్నం నుంచి కూడా ఇటు కలెక్టర్లు అలాగే జిల్లా ఎస్పీలతో ప్రత్యేకంగా అయితే సమావేశం నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సైబర్ నేరాల నియంత్రణ, అలాగే డ్రగ్స్ కి సంబంధించినటువంటి నియంత్రణ, అలాగే ఏదైతే గంజాయికి
సంబంధించినటువంటి నియంత్రణ, అలాగే మహిళల పట్ల జరుగుతున్నటువంటి లైంగిక దాడులైతేనేమి వీటన్నిటికి సంబంధించినటువంటి నియంత్రణకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాయలసీమలో ఫ్యాక్షన్ పూర్తిగా ప్రబలంగా ఉండింది, దాన్ని పూర్తిగా రూపుమాపాం. ఇప్పుడు కూడా కంప్లీట్ గా ఇటు డ్రగ్స్ కి సంబంధించి అలాగే గంజాయికి సంబంధించి సైబర్ నేరాలకు సంబంధించి పూర్తిగా నియంత్రణ చేసేందుకు మాత్రం ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. జోష్న రైట్ హరికిషన్, అది మన ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందించినటువంటి వివరాల ప్రకారం నిన్న ఏదైతే ప్రజల సంతృప్తే పనితీరుకు కొలమానంగా భావించి కలెక్టర్లు ముందుకెళ్లాలి, వాళ్ళను సంతృప్తి పరిచే విధంగా, వాళ్ళకు ప్రయోజనం చేకూరే విధంగా, ఇంకా చెప్పాలంటే ఈజ్ ఆఫ్ డెలివరీ పద్ధతిలో మన యొక్క పని ఉండాలి అని చెప్పేసి నిన్న సూచించారు. అదే కంటిన్యూస్ గా ఇవాళ దానికి కొనసాగింపుగా ఇవాళ సదస్సు కూడా కలెక్టర్ల సదస్సు జరగబోతోంది. ఆ తర్వాత ఆదాయార్జనకు సంబంధించి ఆదాయ శాఖతో సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం డీజీపీతో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమీక్ష ఉంటుంది.